క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ఇదిట్లుంటే 2 నెలల్లో కులగణన పూర్తి 2 విధాలుగా చేపట్టాలని రాష్ట్ర సర్కార్ యోచన. ఒకటి సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్ లో, రెండోది ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ సర్వే. త్వరలో కొత్త బీసీ కమిషన్, నవంబర్లో స్థానిక ఎన్నికలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాట. ఈ మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శిలాశాసనంగా భావిస్తూ ఉంది. ఇక కులగణనను 2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 2 విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తున్నది. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్ లో కులగణన చేయడంతో పాటు ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒక దశలో ప్రభుత్వం భావించింది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నది. బీసీల లెక్క, రిజర్వేషన్లు తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.